జీసస్ ఫుల్ఫిల్డ్ ద పాస్ ఓవర్ ఇన్ రియల్ టైం. పాస్ ఓవర్, నశించు దూత నన్ను దాటిపోవును. ఒక మరణకరమైన దూత వస్తుంది మీ ఇంట్లో, ప్రతి మొదటి బిడ్డను చంపేస్తుంది అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక బలిపీఠంలో ఒక మేకను బలిచ్చి ఆ రక్తాన్ని ఎక్కడ రాయమన్నారు? అప్పుడు ఏమవుతుంది? ఈ దూత దాటిపోతుంది అన్నమాట. పాస్ ఓవర్ అంటే చంపేసేటువంటి ఆ దూత పాస్ అయిపోతుంది. 1 Corinthians 5:7. మీరు పులిపిండి లేనివారు గనక క్రొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఈజ్ అవర్ పాస్ ఓవర్ అంటే ఏంటి? ఇప్పుడు దాకా మనము సిలువ అంటే ఒక శిక్షగా చూసాం, మనం బాధపడుతున్నాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, యూ లూజ్ వాట్ యూ డోంట్ క్లెయిమ్. యూ నీడ్ టు క్లెయిమ్ సమ్ థింగ్స్. ఒక రకంగా మనము అందరి ప్రజల్లోంచి వేరుగా జీవించాలి. ఎలాగా? అందరికీ జరిగేది మనకు జరగకుండా ఈ రోజు నుంచి ఈ నూతన ఆరంభము నీ జీవితంలో దేవుడు ఆరంభించును గాక. ఏదైతే అనేకులకు చేస్తుందో ఇది నీ గృహాన్ని దాటిపోవును గాక. పాస్ ఓవర్. సో వాట్ ఎవర్ ప్లేగ్స్, జడ్జ్మెంట్స్, ప్రాబ్లమ్స్, పెయిన్స్ ఇప్పుడు దాకా నేను హింసించాయో ఈ రోజు నువ్వు చెప్తావు, ఇదిగో ఐఎమ్ వాష్డ్ బై ద బ్లడ్, నేను రక్తాన్ని అంగీకరించాను, ఇక నీకు నా అధికారం లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయి నెక్స్ట్ టైం నుంచి రాగు. యూ హ్యావ్ టు పాస్ ఓవర్ మై హోమ్. ఈ రోజు నుంచి ఏ దురాత్మలు ఎవరెవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో అవి మీ ఇంటికి రాకుండా, నీ జీవితంలో రాకుండా ఈ రోజు నుంచి నీ శత్రువులు అందరూ నిన్ను దాటిపోవుదురుగాక వితౌట్ టచింగ్ యూ. సో దిస్ ఈజ్ అ పాస్ ఓవర్. అంటే చూసారా, ఈ లెక్కన సిలువ బలహీనమైందా, మనల్ని కాపాడే బలమైన శక్తి. థింగ్స్ షుడ్ పాస్ ఓవర్. ఈ ఇబ్బంది పెట్టేవి, ఘోరమైనవి మనల్ని దాటిపోతాయి. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నిన్ను ఆపి, నిన్ను గుంజి నువ్వు బ్లెస్ అవ్వకుండా రకరకాలుగా ఆపారో వాళ్ళు నిన్నేమీ చేయకుండా దాటిపోతారు. దే విల్ పాస్ ఓవర్.